ఇది దొండపాదులో ఉందా? దొండలో ఎన్ని రకాలు తెలుసు మీకు? కాకిదొండ, మంచిదొండ, లింగదొండ, అడవిదొండ, కాసులదొండ, ఇంకా కాసులదొండ, ఇంకా ఇంకా ఆదొండ, ఇంకా ఇంకా మీరే చెప్పండి సార్. దొండ, కాకిదొండ, ఆదొండ, నాగదొండ, లింగదొండ, కాసులదొండ, ఇన్ని దొండలు ఉన్నాయి. ఓకేనండి. ఇది కాకిదొండ. ఈ కాకిదొండ మామూలుగా చెప్పుకున్నాం. కాకిదొండ సిఫలాండ్రా ఇండికా అనే ఒక మందు ఉంటుంది ఉమేలో. ఈ షుగర్ పేషెంట్లో కాళ్ళు మంటలు ఉంటే వేసుకోవచ్చు అని చెప్పి చాలామంది వేసుకుంటున్నారు. పనిచేస్తుంది పని చేయదు. అలా ఏంటంటే దీని లాటిన్ నేము సిఫలాండ్రా ఇండికా. మామూలుగా ఏంటంటే ఈ కాకిదొండ మనం 100 గ్రాములు కాకిదొండ ఆకు, 100 గ్రాములు కాకిదొండ ఆకు, 10 గ్రాములు యాలకులు, 10 గ్రాములు యాలకులు మెత్తగా నూరి మాతలు చేసి ఎండబెట్టేసి దాచుకుని, ఎవరికైతే కాళ్ళ మంటలు, అరికాళ్ళ మంటలు ఉన్నాయో, తిమ్మిరి కదా, ఓన్లీ మంటలు, శరీరం మంటలు, ఓన్లీ మంటలు, అందులో డయాబెటిక్ షుగర్ పేషెంట్స్లో ఎక్కువ ప్రాబ్లం ఉంటుంది. 10 గ్రాములు అండి. మెత్తగా నూరి మాతలు చేసి ఉంచుకొని రోజుకి 2 మాతలు మధ్యాహ్నం వేసుకోవాలి. వేసుకుంటే నిమ్మకాయ నీళ్ళతోటి, అంటే నిమ్మకాయ నీళ్ళు కలుపుకుంటా, లెమన్ వాటర్, స్వీట్ నిమ్మకాయ కలుపుకుంటా ఇంట్లో, అలాగా నిమ్మకాయ నీళ్ళతో వేసుకోవాలి. లేదంటే వాటర్ వేసుకోవాలి. యాలకులు పచ్చి యాలకులు ఉంటాయి, ఎన్ని ఉంటాయి మనకి. మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాతే, ముందైతే గంట ముందు, చేసేకైతే అరగంట తర్వాత, అదే అరగంట ముందు గంట తర్వాత ఎలా అయినా పర్లేదు. అదే ఫుడ్కి దానికి కొంచెం గ్యాప్ ఉంటే బాగా పనిచేస్తుంది. అలా కొన్నాళ్ళు మంటలు తగ్గేదాకా వేసుకోవచ్చు. 10 రోజులు 20 రోజులు నెల వేసుకుంటే పోతాయి మంటలు. కాకిదొండ. దాడిమి పత్రం అంటే దానిమ్మ ఈ పత్రం. ఇవేంటంటే దానిమ్మకాయ లేతకాయ పేస్ట్ చేసి మధ్యలో వేసి తాగితే నీళ్ళ విరోచనాలు, జిగట విరోచనాలు, రక్త విరోచనాలు సింగిల్ డోస్ తగ్గిపోతాయి. అలాగే క్రానిక్గా ఉన్నాయనుకోండి, ఇప్పటి నుంచో ఒక 4 రోజుల పాటు తాగారనుకోండి తగ్గిపోతాయి. మామూలుగా మనకి ఏదో జర్నీ వల్ల లేదా ఫుడ్ పడకో అవుతుంటాయి జనరల్గా. అలాంటప్పుడు సింగిల్ డోస్, ఇక కాయలు లేవు, లేతాకులు ఉంటాయి కదా, మెత్తగా నూరి మజ్జిగ వేసి తాగితే 1 డోస్ తగ్గిపోతాయి. మళ్ళీ మోషన్ అయితే 3 డోస్ అంతే. అలాగే ఈ పూలు ఉన్నాయి కదా, ప్రతి మొక్క మనకు చెప్తుంటుంది ఎందుకు పని చేస్తుందో. నేను పలానా పని చేస్తాను చెప్తుంటుంది అనమాట. నేను పని చేస్తాను నీకు ఇలాగా నువ్వు వాడుకో అని చెప్తుంటుంది. అది ఆకారం షేపులోనో రంగు షేపులోనో మనకు చెప్తూ ఉంటుంది అనమాట. ఈ పువ్వు దానిమ్మ పువ్వులు ఎండబెట్టేసి పొడి చేసుకుని బెల్లం, రోజు కొంచెం బెల్లంతో తీసుకున్నాం అనుకోండి, లేడీస్కి రెడ్ డిశ్చార్జ్ రక్తస్రావం కంట్రోల్ అయ్యి, అలాగే ఎనిమియా బ్లడ్ మళ్ళీ వృద్ధి అవుద్ది అనమాట. అంటే రక్తం పడుతుంది అనమాట. అలా అయితే తగ్గిస్తే అదే మళ్ళీ రక్తాన్ని క్రియేట్ చేస్తుంది. మనం మామూలుగా అయితే ఆపడానికి మందు వేయాలి, మళ్ళీ రక్తం పడడానికి మందు వేయాలి, మళ్ళీ పోతుంటుంది. నా పేరు నానాజీ, ప్రతిపల్ మండలం లంకలబాబా. యాక్చువల్లీ ఏంటంటే చాలామంది వైద్యం నేర్చుకుందాం ఉంటారు, కానీ నేర్పే వాళ్ళు ఉండరు. నిజంగా అండి, చాలామంది ఎక్కడన్నా సరే కన్న కొడుకు పోటీకి వచ్చేస్తారు, అలా ఉన్నారు. నిజంగా మందు ఇస్తున్నారు, కానీ ఆ మందులు ఏం కలిపారు చెప్పండి అంటే మనమే తెస్తాం మళ్ళీ మూలికలు అవి, కానీ అనుపానం చెప్పట్లేదు, కలపడం చెప్పట్లేదు. మీకులా చెప్పిన నిజంగా ఫస్ట్ టైం అండి నేను నిజంగా చూడడం. నేను మీ దగ్గర నేర్చుకుని మా ఊర్లో చాలా మందికి ఇస్తున్నాను మందు. క్యాంప్ వండర్ఫుల్ అండి. మీరు ఏ విషయంలో అసలు ఈయన ఎంతమంది చిరాకు పడి ఎంతమంది ఏం చేసినా సరే చిరాకు పడరు. ఫస్ట్ ఈయన దగ్గర చూసింది ఏంటంటే చిరాకు ఉండదు ఈయనకి నిజంగా.
అసలు ఎవరు ఏ క్వశ్చన్ అంటే సరే చెప్తారు. ఇక్కడ ఈయన మాట్లాడతారా, పక్కన ఎవరైనా గోల్ పెడతారా, అసలు చిరాకు పడరు. ఈయనలో గమనించింది అది మెయిన్. ఇంకోటి అంటే ఎవరు ఏ క్వశ్చన్ అంటే దాయి కూడా చెప్తారు. మెయిన్ ఎలాంటి నీరసన కన్నా సరే మనం అడిగితే ఈజీగా చెప్తారు, సింపుల్గా చెప్పేస్తారు ఈయన. అసలు దాచుకోవడం. ఇంకోటి ఏంటంటే 1,00,000 మందిని ఈయనలాంటి వాళ్ళు తయారు చేయాలన్నారు ఈయన. 1,00,000 మంది పైన చెయ్యాలి అంటే ప్రతి ఒక్కరు డాక్టర్ కింద తయారవ్వాలి. అది ఈయన సంకల్పం. అది నెరవేర్చాలంటే మనం అందరూ సహకరించాలి. నేను ఇంకొకరు చెప్తాను, వాళ్ళు ఇంకొకరు చెప్తారు, అలా మనం అందరూ స్ప్రెడ్ చేయాలి దీన్ని. మన వైద్యం మన దగ్గర దాచుకోకూడదు అనేది ఈయన దృఢ సంకల్పం అది. ఓకే, థ్యాంక్ యూ.